రైతు ఎప్పటికీ రాజవుతాడో కానీ రైతే రాజకీయాలకు ప్రధాన వస్తువుగా మారిపోతున్నాడు. అన్నదాతను సుఖపెట్టే క్రమంలో పార్టీలు పడే పాట్లు, లీడర్లు చేసే ఫీట్లు చూస్తుంటే స్టాండింగ్ అప్లాజ్ ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. తెలంగాణలో అయితే రైతు కేంద్రంగా రాజకీయ పార్టీల పర్ఫార్మెన్స్లు పీక్స్ కు చేరిపోయాయి. రైతు భరోసా, రైతు రుణమాఫీల అమలు సీజన్లో 3 ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ దంగల్ ఆ రేంజ్లో నడుస్తోంది. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదాత ఓటు బ్యాంకు చేజారిపోకూడదన్న వీళ్ల కమిట్మెంట్లకు మాత్రం టేక్ ఎ బావ్ అనకుండా ఉండలేకపోతోంది రైతాంగం. గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే రైతన్నా, రాజు నీవేనన్నా, నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెప్పులన్నా. ఓ రైతన్నా, నీ ఆడి ఆడున్నదన్నా, నీవు సుమరిసిపోయిన లోకం పోగడన్నా. రైతు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, రైతు గుండెల్లో భరోసా నింపడం కోసం, రైతు బాంధవులుగా నిరూపించుకోవడం కోసం పాపం రాజకీయ పార్టీలకు ఎంత కష్టం. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమం అంటూ పోటాపోటీ పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో రైతుగా నడిచి భరోసాల మీద భరోసాలిచ్చి ఆ విధంగా ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీలు ఆ భరోసాల్ని నిలబెట్టుకోవడానికి పడుతున్న తంటాలు ఎన్నంటే ఏం చెప్పగలం. 10 ఏళ్లు పాలించిన గులాబీ పార్టీ, కొత్తగా పవర్లోకి వచ్చిన హస్తం పార్టీ, రేపటి రోజు మాదేనంటూ ధీమాగా ఉన్న కమలం పార్టీ, 3 వైపుల నుంచి రైతు పాటకిస్తున్న కోరస్ మాత్రం అమోఘం. రుణమాఫీతో మొదలైన మంటలు, రైతు భరోసాతో పెరిగిన బాధలు, ఎన్నికల సీజన్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న నయా సబ్జెక్ట్ ఇదే. అసెంబ్లీ సమావేశాల్లోనే కాదు, అసెంబ్లీ బయట కూడా జోరుగా నడుస్తోంది రైతు దంగలు. ఇక్కడ ఎవరి సాగు వారిదే. అయితే ఎవరి లెక్క పక్కాగా ఉంది, ఏ పార్టీ జెన్యూన్ గా రైతు పక్షం వహిస్తోంది అనేది మాత్రం అంత ఈజీగా ఎవ్వరికి అంతుబట్టదు. రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి, ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతా ఉంది. కేసీఆర్ ఆనవాళ్లు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష. వీరు చెరిపేయలేని, దుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్లు కేసీఆర్ వి. కాళేశ్వరం జలసబడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్. మొదటి విడతగా 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ చేసి ఊరు వాడ సంబరాలు జరుపుకుంది కాంగ్రెస్ పార్టీ. రెండో విడతలో 6,40,000 మంది రైతులకు ఒకే రోజు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాం. 6,190 కోట్ల లబ్ధి చేకూర్చాం. రైతు కళ్లల్లో ఆనందం మాతోనే సాధ్యం అంటూ రైతుకి భుజం కాచి బాసటను ప్రకటించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చెయ్యలేనిది 3 నెలల్లో తాము చేసి చూపించామంటూ లెక్కలతో కొడుతోంది హస్తం పార్టీ. 15 ఆగస్టు కల్లా రైతుకి రుణ విముక్తి కల్పిస్తామంటూ భరోసా కూడా ఇచ్చింది రూలింగ్ పార్టీ. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుల భారం మోపినరు పోయిన ప్రభుత్వం. పోయిన చేసిన అప్పు 6 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది. కానీ దశాబ్దం పాటు అన్నదాతకు దన్నుగా నిలబడి రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న చరిత్ర కేసీఆర్ది. ఆయన ఆనవాళ్లను ఎవ్వరూ తొలగించలేరు అంటూ కేసీఆర్ స్తోత్రాన్ని అందుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కేసీఆర్ మీద జలసీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదు అంటూ హామీలను తొంగలో తొక్కి పాలన చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్షం నుంచి అటాక్ షురువైంది. రైతుతో ఎవరి బంధుత్వం ఎంతో తేల్చుకుందాం రా అంటూ రైతు ఆత్మహత్యల్ని ప్రస్తావించారు కేటీఆర్. కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 నెలల కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు, పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. 10 ఏళ్లు ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా. 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను, ప్రభుత్వం చూసుకోవచ్చు, వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగే రైతు దంగల్లో గ్యాప్ చూసుకుని బీజేపీ కూడా సీన్లోకి వచ్చేసింది. రైతు రుణమాఫీ ఒక బోగస్, దాంట్లో బొక్కలున్నాయి, రుణం మాఫీ కాని రైతాంగం గగ్గోలు పెడుతోంది అంటూ దగాపడ్డ రైతు పక్షానమే ఉన్నామంటూ కొత్త స్క్రీన్ ప్లే రాసుకొచ్చింది కమలం పార్టీ. మాఫీ కాని రైతులు ఫిర్యాదు చేయండి అంటూ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చి రైతు రచ్చబండ పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ తనదైన సౌండ్ ఇస్తున్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఎవరైతే రైతుల రుణమాఫీ అర్హులో వాళ్ళ రుణమాఫీ కరగలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళ వివరాలను సేకరిస్తున్నాం. మేము గ్రామానికి వెళ్ళి రచ్చబండలు పెట్టి రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. రుణమాఫీ కాని రైతుల నుంచి సంతకాల సేకరణ చేస్తూ వినతి పత్రాలు తీసుకుంటూ రైతన్నతో బంధుత్వం కలుపుకుంటోంది బీజేపీ. ఎన్నికల ముందు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పుడు దశల వారీ అంటూ ఇన్స్టాల్మెంట్ పద్ధతికి ఎందుకు వచ్చారు? కొత్త కొర్రీలతో లబ్ధిదారుల జాబితాకి కోతలు పెట్టడమేంటి? ఇంత మాత్రానికే కోట్ల ఖర్చుతో ప్రచారాలు, పాలాభిషేకాలా అంటూ నిలదీస్తోంది బీజేపీ. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 సాయం అన్నారు. అవన్నీ ఎక్కడా అన్నది బీజేపీ ప్రశ్న. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అన్నది బీజేపీ చేస్తున్న అల్టిమేట్ డిమాండ్. ఆగస్టు 3 నుంచి గ్రామాల వారీగా రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. సో రైతు కేంద్రంగా, రైతు మనసుని దోచుకోవడమే లక్ష్యంగా, రైతుకి టచ్లో ఉండాలన్న తాపత్రయంతో తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ పై ట్రయాంగిల్ ఫైట్ షురు అయింది. ఏదైనా పథకాన్ని ప్రకటించడం, ప్రవేశపెట్టడం కాదు, ఆ పథకం అమలు దగ్గరే అసలైన సినిమా కనిపించేది. కాస్త అటు ఇటు అయితే లబ్ధిదారుల సంఖ్యలో తేడాలొస్తే లబ్ధి పొందని వాళ్లంతా కడుపు మండి ఏకమై ప్రభుత్వ వ్యతిరేకులుగా మారితే మొదటికే మోసం వస్తుంది. అధికార పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అలా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న ఓటర్ల మీద ప్రతిపక్షాలు స్పెషల్గా ఫోకస్ పెట్టి కొత్తగా స్కెచ్చులేస్తాయి. ఇప్పుడు రైతు భరోసా, రైతు రుణమాఫీ అమలు దగ్గర కూడా అదే జరుగుతోందా? కొర్రీలు, కోతలతో పథకాలకు దూరమై నష్టపోయిన రైతుల ఓటు బ్యాంకులే కీలకమవుతాయా? వాటిని క్యాప్చర్ చేయడానికి అపోజిషన్ పార్టీలు పోటీ పడుతున్నాయా? మాఫీ మంటలు, భరోసా బాధలు, టీ దంగల్లో తూటాల చప్పుళ్ళు, రైతు చుట్టూ రసవత్తర రాజకీయం. రైతు రుణమాఫీ కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్కి నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే రైతు రుణమాఫీని చేస్తున్నామని, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నామని ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే 1,50,000 లోపున్న రుణాలన్నింటినీ క్లియర్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2 లక్షలకు దగ్గరలో ఉన్న రుణాలను క్లియర్ చేయడానికి అడుగులు వేస్తుంది. ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రుణమాఫీ లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. అటు రైతులతో సంబరాలు చేసుకుంటూనే ఈ విజయం మాదే అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. 2 లక్షల వరకు అప్పు మాఫీ చేసి రైతు రుణం తీర్చుకుంటానని మాటిచ్చి ఎన్నికల్లో నెగ్గి పవర్లోకొచ్చారు రేవంత్ రెడ్డి. మిగతా హామీలు పెద్దగా బరువనిపించకపోయినా రుణమాఫీ విషయంలో మాత్రం ఎక్కువ శ్రమించక తప్పలేదు. ఇచ్చిన మాట ప్రకారం పెట్టిన డెడ్ లైన్ 15 ఆగస్టులోగా పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి మాఫీ షెడ్యూల్ ని ప్రకటించి అమల్లో దూసుకెడుతోంది రేవంత్ సర్కార్. రేపు 4 గంటలకు 1,00,000 రూపాయలు వాళ్ళ రైతుల దాంట్లో టంక్ 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 టింగ్ 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 అని పడుతుంటాయి. ఇక ఇది ఇంపార్టెంట్. టింగ్ 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 అని పడుతుంటాయి 1,00,000 రూపాయలు. ఇంకా వారం రోజులకు 1,50,000 టింగ్ టింగ్ టింగ్, మొత్తం 3 టింగ్లు ఉంటాయి. ఇక 2 లక్షలు ఫైనల్.
ఓకే, రైతులు హ్యాపీ. అదే రాహుల్ గాంధీ గారి లక్ష్యం. జూలై 18న తొలి విడతగా రైతు వేదికల ద్వారా ₹1,00,000 రుణమాఫీ చేశారు. 11.5 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 6,000 కోట్ల రూపాయలు జమ చేశారు. జూలై 30న రెండో విడతలో దాదాపు 6.5 లక్షల మంది రైతులకు 6,000 కోట్లకు పైగా లబ్ధి చేకూరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతులకు జరిగే ఈ రుణమాఫీతో ప్రభుత్వ ఖజానాపై 31,000 కోట్ల భారం పడుతోంది. అయితే రుణమాఫీకి సంబంధించి రూపొందించిన విధి విధానాల దగ్గరే రేవంత్ ప్రభుత్వం కార్నర్ అవుతోందా? గతంలో పాస్ పుస్తకాలుంటే చాలు రుణమాఫీ అయినట్టేనని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు దగ్గర మాత్రం రేషన్ కార్డుని తప్పనిసరి చేస్తూ వెనుకపెట్టింది. ప్రతి పైసా ప్రజల పైసా కాబట్టి జాగ్రత్తగా ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారం ఏంది? రేషన్ కార్డే. రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి. నేను సమిష్టి కుటుంబం కాదు, నేను విడిగా ఉంటున్నా, నా భూమి మా నాయన పంచిచ్చిండు, ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక ఆ కమిటీ ముందిస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది. తెలంగాణలో పాస్ పుస్తకాలున్న రైతులు 70 లక్షల మంది. వీళ్లలో 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు. వీళ్లు కూడా రుణమాఫీకి అర్హులేనని, కాకపోతే వ్యవసాయాధికారులు రైతుల ఇళ్లకి వెళ్లి వాళ్ల అర్హతని నిర్ధారించి మాఫీపై తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం చెప్తోంది. కానీ తొలి విడత రుణమాఫీలో రేషన్ కార్డు లేని రైతులందరినీ గంపగుత్తగా పక్కన పెట్టేసిందని రేవంత్ సర్కార్పై ఆరోపణలు వస్తున్నాయి. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉద్యోగం చేస్తూ 1,00,000కు పైగా జీతం తీసుకునే 17,000 మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు పంట రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ మాఫీని వర్తింపజేసి లబ్ధిదారుల జాబితాని కుదించేసింది ప్రభుత్వం. అయితే మీరు చేస్తున్న రుణమాఫీ పంచపాండవులు మంచం కోళ్లలాగా ముగ్గురు అంటూ రెండంకి చూపిస్తున్నట్టుంది. మొదట్లో 40,000 కోట్లన్నారు, ఇప్పుడు దాన్ని 25,000 కోట్లకి తగ్గించారు అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్ పార్టీ. పీఎం కిసాన్ పేరుతో కొత్త కండిషన్లు ఎందుకు పెడుతున్నారు అన్నది కేటీఆర్ లేవదీస్తున్న లాజిక్. కొందరికే ఇస్తా, రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా, పీఎం కిసాన్ ఉంటేనే ఇస్తా, ఐటీ కడితే ఇయ్యా, ఎంప్లాయీ అయితే ఇయ్యా, ఈ కట్టింగ్లు ఏవైతే రేవంత్ రెడ్డి పెడుతున్నాడో ఆయన పోస్టు కటింగ్ పెట్టేదాకా, ఆయన తోక కట్ చేసేదాకా రైతులతో ఆయన గోక్కుంటున్నాడు, ఆయనకే మంచిది. అటు రైతు భరోసా విషయంలో కూడా మొదటి నుంచి రాజకీయ రగడ జరుగుతోంది. గతంలో కేసీఆర్ హయాంలో రైతు బంధుగా అమలైన పంట సాయం పథకాన్ని రైతు భరోసాగా మార్చింది రేవంత్ సర్కార్. పేరు మార్చడమే కాదు, పథకానికి గైడ్ లైన్స్ కూడా మారుస్తున్నట్టు సంకేతాలిచ్చింది. రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు అనే కన్ఫ్యూజన్ ని కూడా జనం ముందు పెట్టి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. కానీ కేసీఆర్ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో ఉన్నారు. రైతు బంధులో అప్పుడు కనిపించని లోపాలు ఇప్పుడెలా కనిపిస్తున్నాయి అంటూ గుచ్చుతోంది గులాబీ పార్టీ. కేబినెట్ లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజైనా కూడా ఎందుకు వేసిందని చెప్పి ఆ రోజు క్యాబినెట్లో మేము క్యాబినెట్లో ఏం చెప్పామో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేను ఏం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. 2018-19 ఖరీఫ్ సీజన్లో మొదలుపెట్టి ఏటా 2 విడతలుగా గత ఏడాది జూన్ దాకా 70 లక్షల మంది రైతులకు పంట సాయం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. గత ఏడాది రైతు బంధు పథకంలో 5 లక్షల మంది లబ్ధిదారుల్ని అదనంగా చేర్చింది కూడా. ఎకరానికి 10,000 చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు లెక్కగట్టి ఎటువంటి పరిమితులు లేకుండా రైతు బంధుని అమలు చేసింది గులాబీ సర్కార్. కానీ 100 ఎకరాలుండే ఆసామికిస్తున్నారు, అరెకరం ఉండే కౌలు రైతుకి మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు అంటూ రైతు బంధుపై విమర్శలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. ఆ విధంగా రైతు భరోసా లబ్ధిదారుల్లో కోత పెడతామని చెప్పకనే చెప్పేసింది.
రైతు రుణమాఫీకే మేము చేసి చూపించాము, ఇది మా కాంగ్రెస్ చరిత్ర అంటే మాటలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇదే కాంగ్రెస్ చరిత్ర అంటూ ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కూడా అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్ధాన్ని సాగిస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని రుణమాఫీ చేసి కాంగ్రెస్ మైలేజ్ తీసుకోవాలని చూస్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ కూడా ఈ పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కొత్త ప్రభుత్వం గనక కొత్తగానే ఆలోచించాలి, కానీ ఆ కొత్తదనం ఎఫెక్ట్ జనం మీద పడకూడదు. ఇది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వాదన. మరోవైపు రుణమాఫీ, రైతు భరోసా చుట్టూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న పొలిటికల్ షోలో మాకు స్పేస్ ఉంది అంటూ ముందుకొచ్చి నిలబడింది బీజేపీ. రైతు రుణమాఫీ రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ నేతలు కూడా పాల్గొనడం ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం. కానీ ప్రభుత్వం పిలుపుని గౌరవించామే తప్ప ప్రభుత్వానికి బాగా ఊదే ప్రసక్తే లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది పార్టీ. 24 గంటలు తిరిగేసరికి మాకు ఓ స్కెచ్ ఉంది అంటూ రైతు రచ్చబండ పేరుతో కొత్త ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేశారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతా ఉంది. కాంగ్రెస్ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది, వాటన్నిటిని కూడా అమలు చేసే వరకు కూడా డెఫినెట్గా తామంతా కూడా పోరాటానికి సిద్ధమయ్యో గ్రామాన బీజేపీ కార్యకర్తలంతా కూడా రైతులకు అండగా ఉంటారు. వారు ఇచ్చేటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సేకరించి ఒకవేళ రైతులు కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాయాలి, ఈ రుణమాఫీకి సంబంధించి అవకతవకలు కావచ్చు, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఒక కాపీని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా పంపిస్తే తాము వాటన్నిటినీ కూడా క్రోడీకరించి వాటన్నిటిని ప్రభుత్వం ముందుంచడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉపయోగపడుతుందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీని టార్గెట్ చేస్తూ లబ్ధి పొందలేని రైతుల కోసం కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసింది. రుణమాఫీ అందని రైతుల వివరాల్ని సేకరించి వీళ్ల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చి మీకోసం మేమున్నామనే భరోసానిస్తోంది బీజేపీ. సో సంక్షేమ పథకాల్లో లొసుగుల్ని పసిగట్టి లబ్ధి దొరక్క దగాపడ్డ రైతుల్ని అక్కున చేర్చుకుని ఆ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి రెండు ప్రతిపక్షాలు. రైతు రుణమాఫీ అనేది ఒక మహాయజ్ఞం. అప్పట్లో మన్మోహన్ సింగ్ చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటోంది. చంద్రబాబు, కేసీఆర్ లాంటి ఉద్దండులకే సాధ్యం కానిది రేవంత్ రెడ్డి చేసి చూపించారు అనేది టీ కాంగ్రెస్ ఇచ్చుకుంటున్న సర్టిఫికేట్. కానీ 10 ఏళ్ల పాటు ఎటువంటి కొర్రీలు లేకుండా ప్రతి రైతుకి భరోసానిచ్చిన క్రెడిట్ కేసీఆర్ కి మాత్రమే చెల్లుతుందని, 11 విడతలుగా 70,000 కోట్లకు పైగా పంచిపెట్టామని, 1,50,000 మంది పోడు రైతులకు కూడా పంట సాయం పైసలిచ్చామని, రైతు బంధు అనేది దేశమంతా కీర్తించిన జనరంజక పథకమని ఫ్లాష్ బ్యాక్ ని బలంగా ప్రెజెంట్ చేసుకుంటోంది బీఆర్ఎస్. సో రైతు ఓటు బ్యాంక్ చేజారిపోకుండా 3 పార్టీలు ఎవరి సాగు వాళ్లు చేసుకుంటున్నారన్నమాట.